హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా ఆఫీస్లో క్రిస్మస్ పార్టీ సెలబ్రేషన్స్ చేస్తున్నారన్నమాట. సో అక్కడికే రెడీ అవుతున్నాము మేము. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను మా ఆఫీస్లో క్రిస్మస్ పార్టీ సెలబ్రేషన్స్కి. అండ్ ఇక్కడ బ్యాగ్ అయితే ఓపెనింగ్ చేస్తున్నాను కదా, అదైతే సాయి నాకు మైకిల్ కోర్స్ నుంచి గిఫ్ట్ చేశాడు. సో ఇంకా ఇది పార్టీకి తీసుకెళ్దాము అని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ లాగానే ఈసారి కూడా ఆఫీస్లో సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో ఈసారి స్టేడియంలో అయితే పార్టీ చేస్తున్నారన్నమాట. లాస్ట్ టైం ఒకటి లైక్ క్రూజ్ టైప్ లైక్ రివర్ సైడ్ చేశారంట. సో ఈసారి నేను ఇంకా ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఆ స్టేడియంకి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్ళాలి చూడాలని. బట్ అది లైక్ ఫుట్బాల్ మ్యాచ్ చేస్తారు ఆ స్టేడియంలో. లైక్ $150-200 పర్ పర్సన్ టికెట్ ఉంటుంది నార్మల్ డేస్లో. ఇంకా వీకెండ్స్లో అయితే ఇంకా టూ మచ్ కాస్ట్ ఉంటుంది. సో ఎప్పుడు వెళ్ళాలి అని అనుకున్నా కూడా సో ఈ ప్రైజ్ ఎందుకులే అంతగానం పెట్టడం అని ఆగిపోయాను. సో మేమైతే ఇంకా ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నాము. మేమున్న లొకేషన్ నుంచి 1 అవర్ డిస్టెన్స్ అన్నమాట స్టేడియంకి వెళ్ళడానికి. మేము రీసెంట్గా హౌస్ చేంజ్ చేసాము. మేమున్న పాత హౌస్ నుంచి అయితే 10 మినిట్స్, లెస్ దెన్ 10 మినిట్స్ డిస్టెన్స్ అనమాట స్టేడియంకి వెళ్ళడానికి. కానీ ఇంకా ఇప్పుడు వచ్చిన కొత్త హౌస్ నుంచి ఇంకా 1 అవర్ డిస్టెన్స్ చూపిస్తుంది. పార్టీ 6 o'clockకి స్టార్ట్ అయితే మేము ఇంటి నుంచి స్టార్ట్ అవ్వడమే 6కి స్టార్ట్ అయినాము. అండ్ ఇంకా వచ్చినాక ఎట్ సైడ్ పార్కింగ్ చేయాలి, ఎంట్రన్స్ ఎటు మొత్తం ఫోర్ సైడ్స్ ఉన్నాయన్నమాట, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని. సో ఇట్ సైడ్ వెళ్ళాలి మొత్తం ఇంకా చెక్ చేయడానికి. మాకు అక్కడ ఒక 15 మినిట్స్ పార్కింగ్ కోసమే టైం వేస్ట్ అయిపోయింది. అండ్ ఇంక ఇది బేస్మెంట్ నుంచే స్టార్ట్ అయినాము. ఇంకా మొత్తము ఆ రోజు ఈ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క థీమ్స్ ఉన్నాయన్నమాట. సో ఒక ఫ్లోర్లో ఫొటోస్కి, ఇంకొక ఫ్లోర్లో కూడా ఫొటోస్కి మొత్తం ఒక థీమ్స్ ఉన్నాయన్నమాట బ్యాక్గ్రౌండ్. సో అవన్నీ చూసుకుంటూ ఫొటోస్ దిక్కుంటూ వెళ్ళాము. అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదన్నమాట. మేమే లేట్ అంటే మాకంటే లేట్ అయ్యారు. సో వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తున్నాము, అంటే ఇంకా మా కొలీగ్స్. సో వాళ్ళు కూడా వస్తే ఇంకా అందరము స్టార్ట్ అవుతున్నాం. పైకి వెళ్ళాలి, మొత్తం 5th or 6th ఫ్లోర్లో ఉందన్నమాట. ప్రతి స్పాట్లో నేనైతే కొన్ని ఫొటోస్ దిగాను. అండ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను నేను ఆల్రెడీ. ఇంకా పైకి వెళ్ళాక కూడా ఫోటో 360 యాంగిల్ ఫోటో అండ్ అప్పటికప్పుడు కూడా ఫొటోస్ తీసుకొని ప్రింట్ తీసుకోవడము అవన్నీ చేసి ఉండే. ఇంకా వెళ్ళగానే ఫస్ట్ నేను ఫొటోస్ మీద ఫోకస్ చేసి ఉండే. ఇంకా మా కొలీగ్స్తోని, టీమ్ లీడ్స్తోని, మేనేజర్తోని అందరితోని ఇలా ఫొటోస్ అయితే దిగి ప్రింట్అవుట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత మొత్తం మా ఐటీ టీం వాళ్ళందరం ఫొటోస్ దిగుదామని అయితే ఇంక ఇక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నాము 1 by 1. అనికేత్ బ్రో, వెజ్ 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 ఈ పచ్చిగడ్డి, ఈ పచ్చిగడ్డి. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ అయితే ప్లేట్ నిండా పెట్టుకొని అయితే ట్రై చేస్తున్నారు. నేను కూడా క్రిస్మస్ పార్టీ ఫుడ్ అంటే ఫుల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన, కానీ నాకైతే అంత టేస్టీ అయితే అనిపించలేదు. ఇవి ఆల్రెడీ నేను ట్రై చేసిన మెనూయే, కానీ ఎందుకో ఆ రోజు అయితే నాకు అంత నచ్చలేదు ఫుడ్. అండ్ ఇంకో సైడ్ ఆల్కహాల్స్ కూడా ఉన్నాయి, కాక్టైల్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ బెవరేజెస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొన్ని ట్రై చేశారు. సో వాళ్ళ దాంట్లోనే ట్రై చేసేసి అయితే ఈ కాక్టైల్ తెచ్చుకున్నా. అండ్ అవుట్ సైడ్ చూసారా ఆ స్టేడియం కానీ ఆ లుక్ కానీ ఎంత బాగుందో. సో మళ్ళీ నేను వెళ్ళి ఇంకో సైడ్కి వెళ్ళి వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఉన్నాయంట, చీజ్ పాస్తా ఉందంట. సో అవి ట్రై చేద్దామని అయితే వెళ్ళి ఉండే. నేనైతే ఇంకా చిప్స్, టాకో చిప్స్ అండ్ వెజ్ స్ప్రింగ్ రోల్స్ అయితే తెచ్చుకున్నా. అవి మంచిగా తిందామని తెచ్చుకున్న తర్వాత ఆ వీడియోస్ అవి ఇవి అని అవి కూడా ఎక్కువ తినలేకపోయినా. యాక్చువల్లీ మర్చిపోయినా తినడము, తెచ్చుకొని నా టేబుల్ మీద పెట్టుకొని మళ్ళీ మర్చిపోయిండే. ఇక్కడ బిస్కెట్స్, కేక్స్, కప్ కేక్స్ అవన్నీ కూడా ఉండే. బట్ ఒక్కటి కూడా నేను తినేది కాదు. బట్ ఓవరాల్గా నేనైతే ఇంకా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్తో అయితే చాలా ఎంజాయ్ చేశా. మళ్ళీ నాకు ఆ కాక్టైల్ నచ్చాక ఇంకో సైడ్ లైమ్ సోడా, కోక్స్ అవి ఉండే. ఇవి ఇంకా వేరే సైడ్ నాన్ ఆల్కహాల్కి. సో అవి తెచ్చుకొని ట్రై చేస్తున్నాను అన్నమాట. ఇది ఇంకా బయటికి వెళ్ళి ఇంకా స్టేడియం వ్యూ అండ్ ఫొటోస్ కోసం అయితే ఇంకా అక్కడికి వెళ్ళి ఉండే. అండ్ ఇంకా డీజే సాంగ్స్ అవి కూడా ఉండే, లైవ్ మ్యూజిక్ ఉండే. సో అవి కూడా కొద్దిసేపు అక్కడ కూడా పార్టిసిపేట్ చేసాము. ఇది ఇంకా 360 వీడియో ఆల్రెడీ నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో రీల్స్లో పోస్ట్ చేశాను కదా. సో ఆ వీడియో క్లిప్ అన్నమాట. సో మా ఫ్రెండ్ అయితే రికార్డ్ చేసింది.
Have a good night. Yes. Yeah. She made. Over there somewhere, yeah. Yeah. Bye. See you Monday. See you. సో అప్పటికి 11 అవుతుంది, ఇంటికి వెళ్దామని అనుకున్నాము. సో అందుకే ఇక అందరికీ కలిసి వెళ్తున్నాము అని ఇంకా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ని అయితే మీట్ అవుతున్నాం. అసలు ఆ రోజు క్రిస్మస్ పార్టీ ఏమో కానీ మేమైతే ఫ్రెండ్స్తో ఫుల్ ఫన్ చేసుకుండే. అండ్ ఇంకా సైడ్కి లైవ్ మ్యూజిక్ కూడా ఉందని చెప్పా కదా, డీజే ఇంకా అవన్నీ ఉండే. సో అక్కడ కూడా కొద్దిసేపు స్పెండ్ చేసి ఎంజాయ్ చేసాము. ఇంకా ఓవరాల్గా మా క్రిస్మస్ పార్టీ అయితే ఇలా జరిగిందన్నమాట. అండ్ ఇది మా ఆఫీస్లో అన్నమాట. ముందు రోజు అయితే ఈ వీడియో క్లిప్ తీసుకుండే క్రిస్మస్ పార్టీకి ముందు రోజు. అది చిల్డ్రన్స్ కోసం అయితే గిఫ్ట్స్ అలా అరేంజ్ చేసి పెట్టారు. అండ్ ఇంక ఇంటికి వెళ్ళాము. అరౌండ్ 2 అవుతుంది మిడ్-నైట్. అప్పుడు ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తిందామని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాము. క్రిస్మస్ పార్టీలో అన్నిగానం ఫుడ్ పెట్టుకొని కూడా మళ్ళీ ఇంటికి వచ్చి ఫుడ్ చేసుకుంటున్నాం మేము. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పా కదా, నాకు ఒక్క ఫుడ్ కూడా నచ్చలేదు. అందుకే ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎలాగో సండే లేట్గా లేచినా ఏం కాదు. సో అందుకని ఇక ఫుడ్ చేసుకొని హోమ్ మేడ్ ఫుడ్ తినాలని అనిపించింది. అండ్ ఇంకా ఇది మా క్రిస్మస్ పార్టీ సెలబ్రేషన్స్ వీడియో. మీకు ఎలా నచ్చింది? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.